ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజుగా భావించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇవాళ 140 కోట్ల మంది ఉన్నటువంటి భారత ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ చర్చించుకోవాల్సినటువంటి అవసరం దాపురించింది. దీనికి కారణం ఏమిటి అని అంటే మీ అందరికీ తెలిసిందే. ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని, ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని నోటికొచ్చినట్టు పేట్రేగిపోయే కొంతమంది కుహనా సెక్యులరిస్టులు అని చెప్పుకునే కొంతమంది వాళ్ళు మరి ఏ రకంగా ప్రజాస్వామ్యానికి వాళ్ళ అవసరమో, ఏ రకంగా జాతి పునః సిగ్గుచేటు అనిపిస్తుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీతో చర్చించదలుచుకున్నాం. హిందూ ప్రచార వేదిక పక్షాన, అలాగే పరశురామ వేదిక పక్షాన భారత రాజ్యాంగం కొన్ని ప్రాథమికమైనటువంటి హక్కులను ఇచ్చింది. ఒకటి మత స్వేచ్ఛ, అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ, ఇలాగా కొన్ని స్వేచ్ఛలను ఇచ్చింది. మత స్వేచ్ఛ అనంటే మనకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించే హక్కు ఉంది తప్ప మనకి నోటికొచ్చినట్టుగా ఎదటి మతాన్ని బూతులు తిడతాను, చెప్పులతో కొడతాను, లేకపోతే హిందూ దేవుళ్ళని నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతాను అని అంటే అది మత స్వేచ్ఛ కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని అంటే నీకు మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పే అధికారాన్ని, అవకాశాన్ని రాజ్యాంగం ఇచ్చింది తప్ప నాకు అధికారం ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిడతాను, ముఖ్యమంత్రిని పట్టుకొని అరే ఒరే అంటాను, ప్రధానమంత్రిని పట్టుకొని ఇంకోటేదో మాట్లాడతాను, బోసడీకే అని తిడతాము అని అంటే ఇది ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కులు కావు. దీన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు నోటికొచ్చినట్టు ఇష్టారాజ్యం పేలిపోతుంటే వాళ్ళని తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టి ఏ రకమైనటువంటి మెసేజ్ని ఇవ్వదలుచుకున్నారు అనేది కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఒక వ్యక్తి రాజేష్ అనేటువంటి వ్యక్తి, అతని పేరు రాజేష్ గానే నాకు తెలుసు, ఏదో దానికి ఒక సేన అనే ఒకటి పేరు పెట్టుకున్నాడు. ఏమి సేనో, ఎందుకోసం సేనో, అతను ఏం చెప్పదలుచుకున్నాడో అని అంటే నిన్నటి దాకా ఒక పిచ్చి మనిషి, పిచ్చి పట్టిన వాడు రోడ్డు మీద నడుస్తుంటే ఏ రకంగా అతన్ని పరిగణలోకి తీసుకుంటామో అదే రకంగా ఒక పిచ్చి పట్టిన మనిషిగానే నిన్నటి దాకా లెక్కలోకి తీసుకున్నాం. కానీ ఈ పిచ్చి పట్టిన మనిషికి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి ఇతన్ని లోక్సభలో లేకపోతే మన శాసనసభల్లో, చట్టసభల్లో కూర్చోబెడతాము అని అంటే ఒప్పుకోవటానికి భారత రాజ్యాంగం యాక్సెప్ట్ చేయదు. భారత పౌరుడు ఎవడో కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడు. పర్టికులర్గా హిందూ సమాజం దీన్ని యాక్సెప్ట్ చెయ్యదు. ఎందుకని చేయదు అని అంటే అతను శాసనసభలో ఒక ప్రతినిధిగా ఉండటానికి పనికిరానటువంటి వ్యక్తి. ఎందుకు పనికిరాడు అంటే భారత రాజ్యాంగం అందరికీ క్షుణ్ణంగా విపులంగా చెప్పింది ఏంటంటే రాజ్యాంగం ముందు అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉంటాయని చెప్పినటువంటి వ్యక్తి, చెప్పినటువంటి రాజ్యాంగం అదే దాన్ని బేస్ చేసుకొని రేపొద్దున చట్టసభలోకి వెళ్ళి అందరినీ సమానంగా చూస్తాడు అని అనటానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకనంటే హిందువుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడి, హిందూ పురాణాలని నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతూ, హిందూ దేవుళ్ళని చాలా అసభ్యకరంగా చిత్రీకరిస్తూ చేస్తున్నటువంటి అతన్ని ఏ రకంగానూ కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. అతన్ని తీసుకొచ్చే చట్టసభల్లో కూర్చోబెట్టడం కోసం నోరుంది కదా గట్టిగా మాట్లాడతాం, నోరున్న వాడిని అసెంబ్లీకి తీసుకెళ్ళచ్చు, బూతులు తిట్టగలిగిన వాడినల్లా అసెంబ్లీకి తీసుకెళ్ళచ్చు అని అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉండాల్సిన అవసరమే లేదు. దీనికి రాజ్యాంగంతో కూడా పనే లేదు. బూతుల పందెం పెట్టండి. ఆ బూతుల పందెంలో ఎవడ ఎన్ని ఎక్కువ బూతులు మాట్లాడితే ఆ బూతులు మాట్లాడగలిగిన వాడిని, ఎదటి వాళ్ళ మనోభావాలని కించపరచగలిగిన వాళ్ళనే శాసనసభకు పంపిస్తామని అనుకునేటట్టయితే పంపించండి. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం. మీ యొక్క బావమరిది గారు బాలకృష్ణ గారికి పిచ్చి పట్టిందని చెప్పి ఒక ఇద్దరు వ్యక్తులను తుపాకీతో కాల్చేసినప్పుడే మిమ్మల్ని
అడిగి ఉండాల్సింది. అతన్ని పిచ్చి పట్టింది అని చెప్పిన అతన్ని తీసుకొని వచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. ఇవాళ హిందూ మతానికి వ్యతిరేకంగా హిందూ దేవుళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న ఈ రాజేష్ అనే అతను ఎవరు? ఇతను ఏ మతానికి సంబంధించిన వ్యక్తి? ఈ రాజేష్ అనే అతను హిందువు కాదా? మరి ఎందుకని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? అంబేద్కర్ ఒక బ్రాహ్మణ వ్యతిరేకుల్ని, బ్రాహ్మణిజాన్ని ప్రశ్నించండి అని చెప్పి అంబేద్కర్ మాట్లాడినట్టుగా ఇతను ప్రచారం చేస్తున్నాడు. అంబేద్కర్ గారు ఎక్కడన్నా బ్రాహ్మణులకి వ్యతిరేకంగా చెయ్యండి అని చెప్పి ఎక్కడ చెప్పారో ఏ పుస్తకంలో అయినా అతను చూపించగలడా? నోటుకొచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ పట్టించి వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది నమ్మింపజేయడానికి ట్రై చేస్తే ఇతను ఇలాంటి వాళ్ళని ఉపేక్షించాల్సిన అవసరం లేదు అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అయినా అంబేద్కర్ అనే అతను కూడా ఎవరు? రాజ్యాంగాన్ని దేశానికి దిశానిర్దేశం చేసి భారతదేశం ప్రపంచ దేశాల మొత్తంలో తలెత్తుకోగలిగినటువంటి ఒక ఉన్నతమైన స్థితిని కల్పించినటువంటి అంబేద్కర్కి ఆ పేరు పెట్టిన వ్యక్తి కూడా ఒక బ్రాహ్మడే. అంబేద్కర్ ప్రేయర్ అనేది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబాలకు సంబంధించినటువంటి పేరు. అతది దాన్ని ఆ బ్రాహ్మణ సమాజమే ఆయన్ని అంబేద్కర్ గారిని పెంచుకున్న తర్వాత ఆయన అంబేద్కర్గా పేరు మార్చుకోవటం జరిగింది. సో ఈ విషయాలన్నిటినీ మర్చిపోయి పక్కన పెట్టేసి అసలు హిందూ సమాజాన్ని ద్వేషించమని చెప్పి అంబేద్కర్ గారు ఎక్కడ చెప్పారు? బ్రాహ్మణిజాన్ని ప్రశ్నించమని ఎక్కడ చెప్పారు? బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించమని ఎక్కడ చెప్పారు? ఆయన చెప్పింది మూఢనమ్మకాలను వ్యతిరేకించమన్నారు. ఎవరు? అంబేద్కర్ గారు. మూఢనమ్మకాలను వ్యతిరేకించండి, చీకటిలో మగ్గుతున్నటువంటి ప్రజలకి అండగా నిలబడటానికి గలమెత్తండి అన్నాడు. లేకపోతే పేదరికంలో మగ్గుతున్న వాళ్ళకి చదువు చెప్పించడం కోసం గలమెత్తమని చెప్పాడు. ఇలాంటి వాటి మీద మీరు మాట్లాడాలి మానేసి హిందూ సమాజమే భారతదేశానికి ఒక వినాశకారం అని అనేటట్టుగా హిందూ సమాజమే బ్రాహ్మలే పర్టికులర్గా ఈ సమాజంలో ఒక విద్వేషాలు రేపుతున్నారన్నట్టుగా ప్రచారం చేసి గడుపుకునేటువంటి అతనికి మీరు ఇవాళ సీట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు అని అంటే మీకు ఓట్లు వేయాల్సిన అవసరం ఎందుకుంది? మేము మీకు ఓట్లు ఎందుకు వేయాలి? కుల వివక్ష చూపించి, మత వివక్ష చూపించి, సమాజంలో రెండు వర్గాలని రెచ్చగొట్టి వైషమ్యాలను పెంచే మిమ్మల్ని పెంచి పోషించాల్సిన అవసరం మాకు మాత్రం ఏముంది? ఈ సందర్భంగా మీకు ప్రశ్నించదలుచుకున్నాం. మహాసేన రాజేష్ని ఎప్పటికైనా సరే అతన్ని పక్కన పెట్టి అతనికి సీట్ ఇవ్వకుండా పక్కన ఉంచి మీ యొక్క నిజాయితీ ఏంటో, మీకు మిగతా మతాల మీద, మిగతా కులాల మీద మీకున్నటువంటి మమకారం ఏంటో, మీకు మీ ఉద్దేశంలో అన్ని మతాలు సమానమే అని మీరు పరిగణిస్తున్నారా, పరిగణించట్లేదా? లేని పక్షంలో దీనికి మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అఖిలాంధ్ర హిందూ ఐక్య వేదిక ద్వారా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది, హిందూ సమాజం ఎవరు కూడా ఇటువంటి మాటలు మాట్లాడిన మహాసేన రాజేష్ని ఏ సందర్భంలోనూ ఏ మీటింగ్లోనూ ఆయన మాట్లాడనివ్వకుండా, అతను పోటీ చేయటానికే అవకాశం లేకుండా మీరందరూ నిలువరించాలని హిందూ సమాజాన్ని మొత్తాన్ని అడుగుతున్నాను. అదే సందర్భంలో ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడికి కూడా డిపాజిట్ల దక్కని పరిస్థితుల్లో ఇంకొకసారి ఇలాంటి హిందూ సమాజంతో పెట్టుకోవాలంటేనే గోబ గుయ్యం అనిపించేలాగా ఆయనకి కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని చెబుతూ ఈ మహాసేన రాజేష్ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో 2024 సంవత్సరం జరిగే ఎన్నికల్లో ఆయన్ని కానీ ఆయన సీట్ ఇచ్చి పోటీ చేయించిన తెలుగుదేశం పార్టీని కానీ గెలవనిచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఉండనివ్వదని ప్రతి హిందూ సమాజం, ప్రతి హిందువు కూడా ఈ సందర్భంగా ఎదురు నిలుస్తాడని, ఇది ఒక హిందువులకే సంబంధించినటువంటి వ్యవహారం కూడా కాదు. అటు క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, లేకపోతే బౌద్ధ మతాన్ని స్వీకరించిన వాళ్ళైనా, ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే ఎదట మతాన్ని దూషించమని చెప్పి ఏ మతంలో కూడా వాళ్ళ గ్రంథాల్లో రాసిలేవే. మీ మతాన్ని ప్రేమించండి, తప్పేమి కాదు. ఎదట మతాన్ని దూషించమని ఏ గ్రంథం అన్నా చెప్పిందా?
ఎందుకని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రాలాపనల పేరుతో, ఎందుకని ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఇది చేస్తూ ఒక సమాజంలో విద్వేషాన్ని రగల్చాలని చెప్పేసి మీరు అనుకుంటున్న దానికి తగిన గుణపాఠం చెప్పి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని అందరూ కూడా గౌరవిస్తారు. అన్ని మతాల్ని గౌరవించడమే రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాస్తూ చెప్పింది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి ఎమ్మెల్యే సీటు డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఒక కులాన్ని ఒక మతాన్ని దూషించే రాజేష్ లాంటి వాళ్ళని చట్టసభలకు పంపిస్తే చట్టసభల్లో వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఎటువంటి పరిణతితో వాళ్ళు ప్రవర్తిస్తారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగా ఒక మతాన్ని ప్రత్యేకించి హిందూ దేవుళ్ళని ఏది పడితే అది బజార్లో వినలేని మాటలు, ఆడవాళ్ళని ఏది పడితే అది మాట్లాడే మహాసేన రాజేష్ లాంటి వాళ్ళకి సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, దానికి మద్దతు తెలిపిన జనసేన పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కూడా అతని సీటు విషయంలో ఇంకొకసారి ఆలోచించుకోవాలని హిందూ చైతన్య వేదిక తరఫున వాళ్ళిద్దరిని కూడా అభ్యర్థిస్తున్నాము. అట్లాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎప్పుడూ కూడా అర్హుడు కాదు. అంతేకాకుండా బీజేపీ వాళ్ళు కూడా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు. హిందూ మతం మీదే ఓట్లు అడిగే బీజేపీ వాళ్ళు హిందూ దేవుళ్ళని తిట్టిన మహాసేన రాజేష్ లాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చిన బీజేపీ వాళ్ళు టీడీపీ జనసేనతో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారు, చేస్తారు? ఇదంతా కూడా ప్రజలు ఆలోచించాలి. అన్ని మతాలని మేము గౌరవిస్తున్నాము, అన్ని మతాల వాళ్ళతోటి కలిసి ఉంటాము. మా జూనియర్లు కూడా ముస్లిమ్సే, మాకు ఎటువంటి కూడా మత పిచ్చి కానీ మహాసేన రాజేష్ లాగా వేరే అది ఎటువంటివి లేవు. ప్రజలందరినీ చైతన్యపరుస్తూ అతన్ని ఎక్కడా కూడా అతనికి ఓట్లు వేయొద్దని హిందూ చైతన్య వేదిక తరఫున, పరశురామ సేన తరఫున అభ్యర్థించడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టామని, ఇదంతా కూడా మీ ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా జనాల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి అభ్యర్థిస్తున్నాము. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మహాసేన రాజేష్ అనే వ్యక్తి పెరవెట్టాడు, అంటే ఇతను సైకో. ఇటువంటి సైకోల్ని శాసనసభలోకి పంపాలనే ప్రయత్నం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించడం, వారికి మద్దతుగా జనసేన వారు ఉండటం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఇటువంటి సైకోల ద్వారా వాళ్ళు ఏం సాధించదలుచుకున్నారు? హిందూ స్త్రీలను పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తానని, బ్రాహ్మణ స్త్రీలను తీసుకొస్తే ₹1,00,000 నేను ఇస్తాను, నేను దగ్గరుండి పెళ్లి చేస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసం? సో ఈ రకంగా సంఘంలో కుల మతాలని విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి రాబోయే ఎలక్షన్లో మనం తగిన గుణపాఠం చెప్పాలని, ఎవరికి కూడా ఎవరి మతాన్ని కూడా ఇంకొక మతం వారు కించపరచకుండా ఉండేటటువంటి సహృదమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించాలి. అటువంటి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత పౌరులుగా మనందరి మీద ఉందని చెప్పి ఇటువంటి వ్యక్తులకి సీట్లు ఇవ్వడం ద్వారా సమాజంలో అసమానతలు ఎక్కువగా చేసేటటువంటి పొలిటికల్ పార్టీలకి, రాజకీయ నాయకులకి తగిన గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే ముందే చెప్తున్నారు, రాజేష్ అనే అతని వ్యక్తి మహాసేన పేరుతో కొంతకాలం నడిపినటువంటి రాజకీయం ఏంటో, అతనికి ఎందుకు మద్దతు ఇస్తున్నారో అనేది పి గన్నవరం ప్రజలు కూడా నిర్ణయించుకోవాలి. అటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చినందుకు ముఖ్యంగా హిందూ స్త్రీలను అగౌరవపరుస్తూ వాళ్ళని యొక్క మాన ప్రాణాలని దోచుకోమని చెప్పి ప్రోత్సహించినటువంటి ఈ మహాసేన రాజేష్ లాంటి వ్యక్తులు సీట్లు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని బహిష్కరించాలని, తెలుగుదేశం పార్టీతో మిలాఖత్ అవుతున్న జనసేనని మరియు హిందూ భావజాలాన్ని కోసమే పనిచేస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళతో ఏ రకంగా పొత్తు పెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ, రాబోయే ఎలక్షన్లో భారత రాజ్యాంగానికి లోబడి భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని హరించే వారి పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలందరూ హిందూ వ్యతిరేక శక్తులకి ఓడించాలని చెప్పి ఈ సమావేశంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీపతి, అఖిల భారతీయ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజున హిందూ చైతన్య వేదిక ఆహ్వానం మేరకు మీడియా మిత్రులందరికీ కూడా విన్నపం చేసేది ఏంటంటే, ఈ పవిత్ర భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు, అన్ని మతాల యొక్క సారం ఈ పవిత్ర భారతదేశం. ఈ పవిత్ర భారతదేశంలో ఈ రోజున అయ్యప్ప దీక్ష తీసుకుంటా ఉంటే మనం శబరిమల పోతాం, ఫస్ట్ ఒక మసీదుకి పోతాం, ఫస్ట్ తర్వాత హిందూ పూజారి పూజలు కండక్ట్ చేస్తాడు, ఒక క్రిస్టియన్ జేసుదాస్ గారు అయ్యప్ప స్వామి నిద్రపుచ్చుతాడు. ఏ మతాన్ని కూడా దూషించమని చెప్పి ఈ రాజ్యాంగం మనం హక్కులు కల్పించలేదు. ఈ అంబేద్కర్ గారు బలానా మతాన్ని తిట్టమని చెప్పి రాజ్యాంగం హక్కులు కల్పించలేదు. బాధ ఏంటంటే, ఆ రోజున బైర్ నరేష్ అనే వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో అయ్యప్ప స్వామిని దూషిస్తే పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఖండించారు. ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారు, అదే చంద్రబాబు నాయుడు గారు ఈ బైర్ నరేష్కి సీటు కేటాయించడంపై పునరాలోచించుకుని ఈ హైందవ సంస్కృతి సాంప్రదాయాలు, హైందవ సమాజాన్ని విమర్శించే వ్యక్తిని మీరు
ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారో విత్డ్రా చేసుకుంటా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సభ్య సమాజంలో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తి మీడియాలో నీ ఇష్టం వచ్చినట్టు హిందూ దేవతలను తిడతాము, హిందూ మహిళలు తిడతాము, నీ బాబు గారు జాగీరా, ఉన్నతమైన కులంలో స్త్రీలు లేపుకొస్తే ₹1,00,000 ఇస్తావా? ఎరా బాబు, నీకు తండ్రి కని పెంచి నీ పిల్లకి ఉన్నత విచ్చిస్తే పోరంబోకులు లేపుకుపోతే ₹1,00,000 ఇస్తామని చెబుతావా? ఎక్కడ వ్యతిరేకించలేదు మేము మీ మతాన్ని కానీ కులాన్ని కానీ. ఈ రోజున మహాసేన్ రాజేష్ అనే వ్యక్తి ఈ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో అతను అర్హుడా అనర్హుడా అనేది హైందవ సమాజం మొత్తం కూడా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి, దాని మీద కౌంటర్ ఇవ్వాలి. ఎందుకంటే గతంలో బయట అయ్యప్ప స్వామిని దూషించినప్పుడు ఇచ్చారు. అరే వీడు పార్వతీదేవిని తిడతాడు, మా హిందూ దేవతలను తిడతాడు, మా హిందూ దేవతల్ని అందరినీ కూడా హిందూ సమాజాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. మేము ఎక్కడా కూడా మాతో ఎంతోమంది మిత్రులు అయ్యప్ప స్వామి దగ్గరికి వస్తూ ఉంటారండి. ఎంతోమంది క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మాతో అన్ని దేవాలయాలకు వస్తూ ఉంటారు, మేము చర్చిలో పోతూ ఉంటాం. నువ్వు ఇలాంటి పరిస్థితి కనుక వస్తే రాజకీయంగా అతను అర్హుడా అనర్హుడా అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఈ రోజున అన్ని పార్టీలు కూడా అతను రాజకీయ బహిష్కరణ చేయాలా. ఇది వైసీపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అతనికి రాజకీయ జీవితం లేకుండా చేయాలి. ఎందుకంటే ఆ రోజున హైదరాబాద్లో రాజసింగ్ గారిని అరెస్ట్ చేసి 90 రోజులు జైల్లో వేశారు. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో లాయర్లందరూ కూడా ఆలోచించాలా, వాడికి అలాంటి జైలు పడుతుందేమో, సంఘంలో విద్రోహ శక్తులు సృష్టిస్తూ ఉన్నాడు, అతను జైలు కేసు కట్టి జైలు పంపించాలని చెప్పి కూడా ఈ న్యాయమూర్తుల్ని వ్యవస్థని కోరుకుంటా ఉన్నాం. సంఘంలో ఎవడైతే ప్రజాసేవ చేస్తా అని నా మేనిఫెస్టో ఇది, నేను ముందుకు రావాలా. గతంలో వీడియోలు అవ్వచ్చు, కానీ నీ క్యారెక్టర్ని బట్టి సీట్ ఇవ్వాలని చెప్పి హైందవ సమాజం అంతా కూడా ఈ రోజున మహాసేన్ రాజేష్ని వ్యతిరేకిస్తూ అతనికి సీట్ ఇవ్వద్దని ఆ పీకరవాన్ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే అశాంతి నెలకొంటుంది, సమాజంలో సంఘ విద్రోహ శక్తులు పేర్పడతాయి, అలాగే మతం మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులను ఎన్నుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మహాసేన్ రాజేష్ని అన్ని పార్టీలు బహిష్కరించాలా. ఇంకో ఖబర్దార్ చెప్తా ఉండా, ఈ రోజున బ్రాహ్మణుడు పొడిస్తే ఒక కేసు, నాయుడు గారు పొడిస్తే ఒక కేసు, రెడ్డి గారు పొడిస్తే ఒక కేసు ఉండదు. రాజ్యాంగంలో ఎవడు పొడిచిన ఎటువంటి మటరే బ్రాహ్మణుడు తెగించడం చెప్పి అనుకుంటా ఉన్నారు. బ్రాహ్మణుడు లేడీస్ జోలికి వస్తే మా పందా కూడా మార్చుకుంటాం. రాబో తరంలో ఒక ఎంపీ, ఢిల్లీ, యూపీ, బీహార్ మొత్తం మా బ్రాహ్మణులు వేయలేదు. కృష్ణా, గుంటూరులో, ఆంధ్రప్రదేశ్ తక్కువ అనుకోమాకండి. ఎవడు పొడిచినా ఒకటే కేసు. బ్రాహ్మణ జోలికి కానీ బ్రాహ్మణ మహిళలకు కానీ కించపరిచే విధంగా ఉంటే ఆ మహాసేన్ రాజేష్ లాంటి వారు అందరికీ కూడా గుణపాఠం చెబుతామని చెప్పి ఈ మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా దీని మీద స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ఈ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. అట్లాగే ప్రతి రాజకీయ పార్టీ కూడా, అన్ని పార్టీలు కూడా అతన్ని బహిష్కరించాలని చెప్పి ఈ మీడియా ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే.